భూములు చాలా ఎక్కువ అవుతున్నాయి. పెద్దోళ్ళు ఏం పోతలేవు కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రిపుల్ అలైన్మెంట్ ఖచ్చితంగా మార్చాలి. ఈ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాము. ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధిలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి మొదటి దఫా అలైన్మెంట్ని ఖరారు చేశారు. ఇది గెజెట్ రిలీజ్ అయ్యేటప్పటికీ కూడా మొదటి దఫా అలైన్మెంటే ఉందని అందరూ అనుకుంటున్న కారణాల చేత రెండవ అలైన్మెంట్ను గెజెట్ రిలీజ్ చేసి అలైన్మెంట్ మార్చారు. ఈ అలైన్మెంట్ చేంజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధిలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి మొదటి దఫా అలైన్మెంట్ని ఖరారు చేశారు. ఇది గెజెట్ రిలీజ్ అయ్యేటప్పటికీ కూడా మొదటి దఫా అలైన్మెంటే ఉందని అందరూ అనుకుంటున్న కారణాల చేత రెండవ అలైన్మెంట్ను గెజెట్ రిలీజ్ చేసి అలైన్మెంట్ మార్చారు. ఈ అలైన్మెంట్ చేంజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఒక్కసారి గ్రామం ఉల్కొండ మండలం. ఈ ట్రిపుల్ ఆర్ అనుకునేది మనకు మొదటి దఫా 2 నెలల నుండి సర్వే చేయడం జరిగింది. ఆ మొదటి దఫా సర్వే చేసిన భాగంగా అందరికీ గవర్నమెంట్ భూములు 3వ పేరు సర్వే నెంబర్ పోవడం ఎక్కువ ఉంది. దాని మీద ఉద్రిక్తత కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. మరీ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్యన రెండో సర్వే చేపించి మరి ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఎకరం మనకు చేస్తే డొక్కాడని పరిస్థితి రైతులు. అలాంటి రైతులు ఈరోజు ఎకరం 2 ఎకరాలు మొత్తం కోల్పోయి రోడ్డు మీద పడే పరిస్థితి ఎదురవుతుంది. కావున మా అందరూ దయచేసి మాకు సరైన న్యాయం చేసి ఈ ట్రిపుల్ ఆర్ వద్దు, వ్యవసాయం వద్దు అనే ఉద్దేశంతో ఉండాలని ఈ యొక్క గవర్నమెంట్నే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ, మరి అదేవిధంగా రైతులు ఇప్పటికి కూడా వాస్తవికంగా మేము సర్వే చేసినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా చాలా భయాందోళనలో ఉంటూ, అంతేకాదు ఒరుగుడుపల్లి మీదంగా ఇదివరకు అయితే చేయలేదు ఒకటి పోయింది. మరి ఇప్పుడు గౌరవల్లి భద్రాచలం ఒకటి ఇంకో రోడ్డు పోతుంది. మరి అట్లాగే ఎస్పీఎల్ గ్యాస్ లైన్ ఇంకొకటి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే రోడ్డు రావడం ఇటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందిమైనటువంటి సమస్య. కాబట్టి ఇలా పక్కపంటున్న భూములలో ఎకరం 70 లక్షలు 80 లక్షలు పోయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఇచ్చేటువంటి నష్టం మాకు ఎందుకు కూడా సరికాదు. ఈ వద్దు, మాకు ఈ భూమి వద్దు, ఈ ట్రిపుల్ ఆర్ అన్న ఉద్దేశంతో ఫస్ట్ చేసినటువంటి సర్వే చేసి ఏదైతే ఉన్నదో దానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా అంగీకరించారు. ఇది కావాలని బడేబాబులు పెద్ద రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండి ఇది రాగిరి భువనగిరి వెంచర్లు అన్నటువంటి పెద్ద వెంచర్లు వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఇది రెండో విడత రోడ్డుని సర్వే చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మాకు సరైన న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం. మాది ట్రిపుల్ ఆర్ కింద పోతుంది. ఇప్పుడు మేము చేసిన తప్పలు ఏంటంటే ఆ భూములల్లో మధ్యన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకపోతే పెద్ద పెద్ద నాయకులది కొంత భూమి ఉంటే మా భూమి కూడా పోదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న భూములని అన్ని పక్కకు పెట్టేసి కొత్త భూములన్నీ ఎంచుకొని అంత పేదోళ్ళనే భూములని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇది మాత్రం పద్ధతి కాదు. మేము ఒకటే కోరుకునేది, మా పేద భూములు తీసుకొని గవర్నమెంట్ పెద్ద బాగుపడేది ఏముండదు. పేదోళ్ళందరూ పట్టాలు కొట్టి కూటమి లేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనకు ఎట్లా ఉన్నదో అదే చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇంకోటి మా దగ్గర నుంచి ఈ భద్రాచలం రోడ్డు పోతుంది, గ్యాస్ లైన్లు వెళ్ళిపోతున్నాయి, అండకెళ్ళి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. మొత్తం భూములన్నీ సరిపోతే ఇప్పటిదాకా కూకున్నాం. చేవేళ్ళ కాలం కూడా అండకెళ్ళి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ట్రిపుల్ ఆర్ రోడ్డు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇది విరమించుకుంటే బాగుంటుందేమో అనేది మా ఉద్దేశం. మాట్లాడుతున్నామా? మా రాగిరి గ్రామంలో ట్రిపుల్ ఆర్ రోడ్ వల్ల మేము సర్వం కాదు, మా జీవితాలే ఓడిపోతున్నాము. ట్రిపుల్ ఆర్ రోడ్ వల్ల ట్రిపుల్ ఆర్ రోడ్ ఎంత మాత్రమే అసలు మా పిల్లలకు ఒక పూట అన్నం పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మాకు ఒక్కొక్కరు అసలు రోడ్లు లేకుండా అసలు రోడ్లు కావాలనుకుంటున్నాం. కానీ రాగిరిలోనే రోడ్లు చుట్టుముట్టు వేస్తుంది. అసలు రోడ్లు దాటనీకి లేదు. రాగిరిలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయితే చనిపోతారు. ఈ రోడ్లు వస్తే మాత్రం అసలు కొంతమంది 100 మంది జీతాలు ఖరాబ్ అవుతాయి. కాలువ వచ్చింది, కాలువ మీరు దేన్ని పెట్టుకోవాలి? ఈ రోడ్లకు పోయినాక మీరు దేన్ని పెట్టుకోవాలి? నీళ్ళు, కాలువ నీళ్ళు ఎలా అయినా ఈ అలైన్మెంట్ మార్చాలని మేము పొద్దున 7 గంటలకు బయలుదేరి వచ్చినాం సంజీవరెడ్డి అన్నను కలవడానికి. ఇలా బండి సంజీవన్ని కలవడానికి ఈ రోడ్లు ఎట్లయినా మార్చాలని, మా బాధను ఎలాగైనా తీర్చాలని నమస్కారం. మాది రాగిరి పక్కన బాలంపల్లి గ్రామం. మాది రైతులు చేసుకుంటాం. మేము పొలం వ్యవసాయం బలరు ఇదంతా చేసుకుంటాం. మాది 10 ఎకరాల భూమి ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ని చాలా బాధపడి ఇక్కడికి వెళ్ళి కాలువ వద్దు, మాది కాలువ పోయింది, మళ్ళీ స్తంభాలు పోయింది, అందుకెళ్ళి రోడ్డు పోతుంది, భూములన్నీ పోతున్నాయి. మాకు వ్యవసాయం చేసుకుంటారు కూడా ఏం మిగులుతలేదు. ఫస్ట్ అలైన్మెంట్ మార్చాలి.
ఇబ్బందులు ఉంటుంది, రైతు కూలీలకు బాధ అవుతుంది, అంతా చాలా కష్టంగా ఉంది సార్. మేము ఈ గవర్నమెంట్ కట్టించే డబ్బులు మాకు ఏమీ పనికిరావు, మాకు ఏమొద్దు, మా భూమి మాకు ఉండాలని పైన గవర్నమెంట్ని కోరుతున్నాం. ఆ కాలువకు పోయి కూడా చాలా ఇబ్బంది అవుతుంది.